భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మాల్దీవ్స్ ఇష్యూ, లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ ఇంకా రసపట్టులో దిగుతుందండి. మాల్దీవ్స్ వాళ్ళు ఏమన్నారంటే, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మా దగ్గర టాప్ క్లాస్ హోటల్స్ 100కు పైగా ఉన్నాయి, 5 స్టార్ కేటగిరీ. లక్షద్వీప్లో ఏముందో ఒక 5 స్టార్ హోటల్ కూడా లేదు, మీకు అంత కంపు కొడుతుంటుంది అక్కడ అని చెప్పి ఏదో డెరిగేటరీ చాలా అంటే రేసిస్ట్ కామెంట్ కూడా చేశారు. దాంతో టాటా వాడు మన సెలబ్రిటీస్, క్రికెట్ సెలబ్రిటీస్, మన సచిన్ తెండూల్కర్ రియాక్ట్ అయ్యాడు. అలాగే బాలీవుడ్ వాళ్ళు అమితాబ్ బచ్చన్, కంగనా రొనాల్డ్, మన సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అవన్నీ పక్కన పెట్టండి. టాటా గ్రూప్ వాళ్ళు ఓపెన్, మొన్న అనుకున్నాం టాటా ఓపెన్ అయి దిగితే ఎంతసేపు లక్షద్వీప్ని డెవలప్ చేయడం అని అనుకున్నాం మనం. వాళ్ళు విన్నట్టున్నారు. టాటా వాళ్ళు డిక్లేర్ చేశారు 26 కల్లా 2 ఏళ్లలో టాప్ క్లాస్ 5 స్టార్ కేటగిరీ హోటల్స్ని 2 ద్వీపాల్లో, మా లక్షద్వీప్లో ఎస్టాబ్లిష్ చేస్తామని డిక్లేర్ చేశారు. 26 కల్లా ఓపెన్ అయిపోతుంది. మరి వాళ్ళు వెళ్తే మరి పక్కన మన ఓబరాయ్ ఉంటుంటాడా, వాళ్ళు వెళ్తారు. అదే ఇదండి డెవలప్మెంట్ వైజ్ వెళ్ళిపోతుంది. తర్వాత డీసాలినేషన్ ప్లాంట్, ఇజ్రాయెల్ వాడు ఏమన్నాడంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఒకసారి అంటే మేము వెంటనే వచ్చి టాప్ క్లాస్ డీసాలినేషన్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం లక్షద్వీప్లో అని వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నాయి. వాళ్ళ అగ్రికల్చర్ అంతా కూడా డీసాలినేట్ చేసిన వాటర్తోనే చేస్తారు. దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఆ వాటర్ కూడా పాడు చేయరు. వాళ్ళు అంత చిన్న దేశం ఏంటి, ఎడారిలో ఉండి నీళ్లు లేకుండా ఉండి, వాళ్ళు ఆల్ ఓవర్ అంటే మొత్తం దుబాయ్కి కూడా, అరేబియన్ కంట్రీస్కి, వాటికి ఈ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు. వెజిటబుల్ ఎక్స్పోర్ట్ అంతా ఇజ్రాయెల్ నుంచి జరుగుతుందండి. మనకి అన్నీ ఉండి మనం చేయలేకపోతాం. మన ఇండియాకి అన్నీ ఉన్నాయి, వాటర్ ఉంది, మంచి ఎక్సలెంట్ వాటర్ ఉంది, వానలు పడతాయి, మనకి మంచి సాయిల్ ఉంది అని కూడా మన కన్సంప్షన్కే సరిపోతాం. సరే, ఇది వేరే సంగతి. సో వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు వచ్చి లక్షద్వీప్లో డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఎక్సలెంట్. ఇప్పుడు హోటల్స్ వస్తాయి, డీసాలినేషన్ ప్లాంట్స్ వస్తాయి. మరి బాయ్కాట్ మాల్దీవ్స్ చాలా బాగా ప్రోగ్రెస్ అవుతుంది. అందరూ కూడా చాలా క్యాన్సిలేషన్స్ అయిపోతున్నాయి. ఫ్లైట్స్ ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా, అది టాటా గ్రూపే కదా, వాళ్ళు ఏమన్నారంటే మాకు బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ తగ్గించేస్తామని చెప్తారు మాలేకి. అంటే మెయిన్లాండ్ ఇండియా నుంచి మెడ్రాస్ కానీ తిరువనంతపురం నుంచి వస్తాయి ఫ్లైట్స్ టు మాలే, ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి తగ్గించేస్తారు బాగా. ఇదండి మా మాల్దీవ్స్ వాళ్ళు సొంతంగా వాళ్ళ కట్టర్పంథీ వాళ్ళు తెచ్చుకున్న. బేసిక్గా మాల్దీవ్స్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు నో అదర్ ప్రాబ్లం విత్ ఇండియా. ఇండియా నుంచి లబ్ధి పొందింది మ్యాక్సిమం వాళ్ళే. ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేసింది ఇండియావే వాళ్ళకి. 1998లో తమిళ్ మిలిటెంట్స్, తమిళ్ ఎల్టీటీ అంటారు కదా, టైగర్స్, వాళ్ళేమో మాల్దీవ్స్ని టేక్ఓవర్ చేద్దాం చేశారు. ప్రెసిడెంట్ని ఎత్తుకుపోదాం చేశారు, కిడ్నాప్ చేద్దాం. ఆ టైంలో అతని దగ్గర హ్యాండ్సెట్ ఏదో ఉంది పాపం. ఆ రోజుల్లో ఇది లేదు కదా, మొబైల్ ఫోన్స్ ఉండేవో, ఏదో హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ ఫోన్ ఉంటుంది. దాంతో ఆయన ఫోన్ చేస్తే ఇండియన్ కౌంటర్ పార్ట్స్కి వెంటనే పంపించారు. మనవాడు పంపించి ఆ మర్సనరీస్ని, అదే ఎల్టీటీ వాళ్ళని అదుపులో తీసుకుని వీళ్ళని కాపాడారు.
లేకపోతే మిలిటరీ ఎక్కువ అయ్యేది. మిలిటరీ ఎక్కువ ఉంటే మీకు తెలుసు కదా, మన చిన్న దేశం అండి, 1,00,000 మంది కూడా ఉంటారు జనాభా. వాళ్ళకి ఉన్న ఆర్మీ అంత మహా అయితే ఒక 1000 మంది 5,000 మంది ఉంటారు. సో 1998లో మన వాళ్ళు కాపాడారు. అదే కాకుండా ఒకసారి డీసాలినేషన్ ప్లాంట్ పాడైపోతే మన మైన్లాండ్, మన కోచి నుంచి ఎక్కడి నుంచి ఏరోప్లేన్లో వాటర్ సప్లై చేశారు మన వాళ్ళు. ఏ మందులు, కోవిడ్ టైంలో మందులు ఇచ్చాము ఫ్రీగా. సో మోదీ గారు వాళ్ళు వచ్చి, ఆ మోదీ గారు తిరగదు నా కొడుకు. సో ఈ ఈ అంటే కృతజ్ఞత అంటే పరాకాష్ఠం మనకి. మన అది బేసిక్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మనం హిందువులు, ఇండియా ఇస్ హిందూ కంట్రీ, వాళ్ళకి హిందువులు అంటే ఇష్టం లేదు, యోధులు అంటే ఇష్టం లేదు, జ్యూస్ అంటే ఇష్టం లేదు. ఎందుకు వాళ్ళ పుస్తకంలో రాసింది. ఈ ఖతార్ ఏం చెప్తే ఏంటాడు, లేదంటే వాడు టర్కీకి వెళ్తాడు. ఫస్ట్ టర్కీ ఏం చేస్తున్నాడు, వీడికి ఆడే చెప్పచ్చు తిరుగుతున్నాడు. టర్కీ వాడు ఏం చేస్తాడు, టర్కీ పాకిస్తాన్ ఏమైనా ఉపకారం పడిపోతే వీడికి చైనా పడుతుంది. చైనా ఉపకారం చేస్తావు, చైనా ఎవరికి ఉపకారం చేయదండి. చైనా ఎవ్వరికి ఉపకారం చేయదు. ₹1 ఇస్తే ₹4 అవుతుంది. ఇప్పుడు చూడండి, వాడికి అప్పులు మునిగిపోయి ఉన్నారు మాల్దీవ్స్. ఇంకా ఒక ఏడాది పాటు అయిన తర్వాత చైనా వాడు 4-5 దీవులు నాకు కావాలి అంటాడు, తీసుకుంటాడు. అదండి ఇప్పుడు మాల్దీవ్స్ ఈ రోజుకి ఇరుక్కుని పోతాం, డీపర్ షిట్. ఓకే, సో మన లక్షద్వీప్ తాలూకు లక్ష్యం ముందుకెళ్తుంది. మాల్దీవ్స్ పని అయిపోయినట్టే అని అనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ రూపంలో. జై శ్రీరామ్.